రీసెంట్గా కేరళలో ఒక 9 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ జ్వరంతో వచ్చి తలనొప్పి, వామిటింగ్స్, ఫిట్స్ వచ్చేసి విత్ ఇన్ 1 డేలో చనిపోయింది. అసలు ఏం జరిగింది అని చూసే లోపల కేరళ గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేసి తేల్చింది ఏంటంటే నీగ్లేరియా ఫౌలరీ అనే ఒక అమీబా అది ముక్కు ద్వారా బ్రెయిన్లోకి వెళ్తుంది. ఎవరైతే ఈ నిలిచి ఉన్న నీళ్లలో స్నానం చేస్తారో లేకపోతే మునుగుతారో డ్యూ టు వేరియస్ రీజన్స్, అవి కొలనులు కావచ్చు, సరస్సులు కావచ్చు, ఇప్పుడు గుడ్ల దగ్గర ఉండేటువంటి పుష్కర్ నీళ్లు కావచ్చు, ఈ నిలిచి ఉన్న నీటిలో కనుక మునిగితే ఇది ముక్కు ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళిపోయి బ్రెయిన్ని తినేస్తుంది. లిటరల్లీ బ్రెయిన్ ఈటింగ్ అమీబా. తినేయడం ద్వారా మనకి ఫీవర్ రావడము, వామిటింగ్స్, తలనొప్పి, తర్వాత ఫిట్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. తొందరగా కోమాలోకి వెళ్ళిపోయి చచ్చిపోతారు. గ్లోబల్గా వరల్డ్ వైడ్ ఈ నీగ్లేరియా ఫౌలరీ అనే అమీబా వచ్చిన వాళ్ళలో 100 మందిలో ఎంతో బాగా కష్టపడి ట్రీట్మెంట్ చేస్తే 3 బతుకుతారు. అంత డేంజరస్ అమీబా ఇది. కాబట్టి ఇప్పుడు మనకున్న పరిస్థితులలో లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 69 కేసులు నోటిఫై చేశారు. దాంట్లో 19 మంది చనిపోయారు ఆల్రెడీ. ఇది నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుసో తెలియక కేరళలో ఆ నీళ్లలో మునిగితే మీకు ఆ నిగ్లేరియా అనే అమీబా కనుక ముక్కు నుంచి బ్రెయిన్కి వెళ్తే ప్రమాదం. కాబట్టి మీరు మునగాలి అనుకుంటే మెడ వరకే మునగండి, తల మునగకుండా, ముక్కు మునగకుండా చూసుకోండి. ఎందుకంటే అది కనుక ఒకసారి ఈ ముక్కు ద్వారా బ్రెయిన్కి వెళ్ళిపోతే మనం ఏం చేయలేము. అర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చినా 100కి 24 మందే బతికారు. గ్లోబల్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చిన